బాపట్లలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 నెలల పాటు చీరాల పేరాల ప్రజలను ఏకతాటిపై నడిపించిన పోరాట యోధుడు గోపాలకృష్ణయ్య. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన తొలి ఆంధ్రుడు దుగ్గిరాల. జాతీయ స్థాయిలో ఆంధ్రుల సత్తా చాటారు. ఆంధ్ర రత్నంగా ఖ్యాతికి ఎక్కారు. ఆయన త్యాగం నిరుపమానమైనది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయడం, బాపట్ల తాలూకా ఆఫీసులో ఉద్యోగం చేయడం ఈ ప్రాంతానికి గర్వకారణమని పలువురు వక్తలు అన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 135వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఆంధ్ర రత్నం మార్గులో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, ఆర్ఐ ఎం ఎల్మంద, న్యాయవాది జమ్రుద్ బాషా, తరి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. తీసుకొచ్చారు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణ. మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో మొట్టమొదటి సంఘటన చీరాల పేరాలు. మరి అందులో చీరాల మున్సిపాలిటీ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా అధిక పన్నులు చెల్లించలేమనే ఆలోచనతో 11 నెలల పాటు వారు గ్రామాన్ని ఖాళీ చేసి గురుబయట రామ్నగర్లో ఉన్నారు. వారందరినీ ఏకతాటిని నడిపించిన ఘనత దుగ్గిరాలది. మరి అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేసిన తొలి ఆంధ్రుడు ఆయన. జాతీయ స్థాయిలో ఆంధ్రుల సత్తా చాటాడు దుగ్గిరాల.